అంటే టీడీపీ కానీ జనసేన ఈ మూడు కలపడంలో అది భారతీయ జనతా పార్టీ. ఈ పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటారు? డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అన్కండిషనల్ గా పోయి చేయూతి ఇచ్చిండో, పోయినసారి 7.5-8% వచ్చింది కదా, ఆ కాంబినేషన్ వల్ల ఏదైతుందో స్ట్రెంగ్త్ పెరిగింది. నా మొదటి నుంచి ఇప్పుడు కానీ వితౌట్ బీజేపీ, వితౌట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు అధికారం కైవసం చేసుకునేవాడు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మోర్ దాన్ 100% గ్యారెంటీ వచ్చింది. దీనివల్ల ఏదైతుందో అతని స్ట్రెంగ్త్ పెరిగింది. ఇంకోటి, గతంలో ముఖ్యమంత్రిగా ఉండి 2019లో ఇబ్బంది పడ్డాడు. 18లో ఈ యూపీఏకు సపోర్ట్ చేయడం వల్ల అతనికి బాగా కార్నర్ చేశారు అటు బీజేపీ. జగన్కేమో లిబరల్ అయ్యాడు. పొద్దున మీకు కొంచెం 10 గంటలకు పోయి హెలికాప్టర్ మీద నైట్ వాళ్ళతో హైదరాబాద్ చేయగలిగాడు, డబ్బులు పంచగలిగిండు, డబ్బులు ఆయనకు చందాలు వచ్చాయి. చంద్రబాబు గారికి డబ్బులు రాకుండా బ్లాక్ చేసేది బీజేపీ పార్టీ. ఇటు స్టేట్ పవర్, అటు సెంట్రల్ పవర్ రెండు లేకపోతే నాకు ఎలక్షన్ ఇబ్బంది అవుతుంది అనేది అవుతుందో బీజేపీ ఆఫర్ చేయగానే 6 లోక్సభ కానీ అసెంబ్లీ 12 ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. 6 లోక్సభ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ జోక్. ఆ స్ట్రెంత్ లేదు వాళ్ళకు, ఆయన ఇచ్చాడు. ఎందుకంటే నాట్ టు ఏదైతుందో కేంద్రం సపోర్ట్ లేకపోతే ఏకపక్షంగా ఆ ఇద్దరు కనుక ఏదుంటే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని ఎలక్షన్ కమిషన్ కానీ ఏకపక్షంగా ఉంటే ఇబ్బంది అవుతుందని ఎలయన్స్ అయ్యాడు. ఎలయన్స్ అయ్యి లిబరల్ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని తక్కువ ఇచ్చినా కూడా ఒక లోక్సభ 2-3 అసెంబ్లీ అతనికి ఇచ్చిన కోటాను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయూతనిచ్చిండో, ఈవెన్ బీజేపీ రాకుండా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉండకపోతుండే, చంద్రబాబు గారితో వస్తుండే. బీజేపీ కూడా పలు సర్వేలు షాగారి కానీ సెంట్రల్ ఇంజనీర్ కానీ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ ఎ డజన్ నేషనల్ లెవెల్ అన్ని చూసుకున్న తర్వాతనే జగన్కు 0 అవుతాడు. మనం ఇది వల్ల రేపు ఏదైతుందో రాబోయే రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారు, 300 పైన వైనాట్ 400 ఎంతో అన్నారు కదా, అన్ని కలిపి ఎన్డీఏ పార్టీస్. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 లోక్సభలో కావాలా, అట్లనే రాజ్యసభలో కావాలి. దానికోసం ఏదైతుందో వాళ్ళు జగన్ 2 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా మనతోటే. కానీ ఆంధ్రప్రదేశ్లో 25 మన వైపు ఉండాలంటే చంద్రబాబుతో కలవడము బెటర్ అనుకున్నారు. 1, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఎలయన్స్ అయ్యేవాడు కాదు. ఎందుకనంటే అతనికి మైనార్టీ ఓట్ల మీద కనుక నేను ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నా, నేను కలవడం వల్ల అది అడ్వాంటేజ్ టీడీపీకి పోతుంది అంటున్నాడు. కనుక టీడీపీతో కలవడం జరిగింది బీజేపీ, సక్సీడెడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని అడుగుతున్నారండి. లెటర్ రాశారండి అయ్యన్న పాత్రుడి గారికి. 11 సీట్లు వచ్చినాయండి. 11. యాక్చువల్గా 10% అనేది ఒక రూల్ ఉంది. స్ట్రెంత్ ఆఫ్ హౌస్ స్ట్రెంత్ అక్కడ 175 కనుక 18 రావాలి. లోకసభలో 543, పోయినసారి 14లో 41, 42 వచ్చినాయి. హోదా ఇవ్వలే కదా కాంగ్రెస్ పార్టీకి. 51 19లో వచ్చాయి, ఇవ్వలే కదా, ఇప్పుడు ఇచ్చారు. ఆయన ఒక లెటర్ రాశాడు, ఏమనంటే జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. ఇవాళ 26 సీట్లే గెలిచినాయి, 30 సీట్లు కావాలి 94లో. ప్రతిపక్ష హోదా ఇవ్వాల. బట్ గ్రూప్ లీడర్ కింద రికగ్నైజ్ చేసింది కాంగ్రెస్. గ్రూప్ లీడర్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుని కింద రికగ్నైజ్ చేసి బిజినెస్ అడ్వైజర్లు కానీ మంచి చెడ్డ కానీ పిలవడానికి ఏదైతుందో స్పీకర్ రికగ్నైజ్ అయితే కాంగ్రెస్ గ్రూప్ లీడర్. ఓన్లీ దట్స్ ఆల్. ప్రతిపక్ష నాయకుడు కాదు. అలాగే ఉపేంద్ర అసలు 83లో హిమాయత్ నగర్ అసెంబ్లీ చేసి ఓడిపోయాడండి ఉప ఎన్నిక. నారాయణరావు గారని గెలిచిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోముందే హార్ట్ అటాక్ తో చనిపోయాడు 83లో హిమాయత్ నగర్. నారాయణరావు గారు టీడీపీ, నారాయణరావు గౌడ్. ఇమీడియట్ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే నరేంద్ర ఓల్డ్ సిటీలో ఓడిపోయాడు. సారీ ఖైరతాబాద్ అనుకుంటా. ఖైరతాబాద్ ఓడిపోయి చంద్రగుట్ట ఓడిపోయి బై ఎలక్షన్ ఆయన గెలిచి 19,000తో నరేంద్ర గెలిచి ఉపేంద్ర ఓడిపోయాడు. 84 మార్చిలో రాజ్యసభ అయ్యాడు. 84లో 402, 403 సీట్లు రాజీవ్ గాంధీ వచ్చి ఇందిరాగాంధీ మరణాంతరం 84 డిసెంబర్లో అయింది. బీజేపీకి 2 మాత్రమే, తెలుగుదేశానికి 31, 32 సీట్లు. అప్పుడు ఫ్లోర్ లీడర్ ఏదైతుందో మాధవ్ రెడ్డి అతన్ని రికగ్నైజ్ చేయలేదు అపోజిషన్ లీడర్గా. ఎందుకంటే
ఇట్ షుడ్ బే 54 కావాలి, మినిమం 54 కావాలి, 54 కావాలి, 10%. 54 కాదు 55, 55 లేదు కనుక అతను 31, 32 సీట్లు కనుక టీడీపీ, ఓన్లీ టీడీపీ లీడర్ మెయిన్ గ్రూప్ లీడర్ గా రికగ్నైజ్ చేసింది. అంతే. ఉపేంద్ర గారు రాజ్యసభ అయిన తర్వాత అతనికి గతంలో ఉన్న అనుభవము మధుదండ దగ్గర పనిచేసింది కనుక, మాధవరెడ్డి గారు కూడా 57లో ఎంపీ అయ్యాడు లోక్సభ, తర్వాత ఇక్కడ 67లో ఎమ్మెల్యే అయ్యాడు ఆదిలాబాద్ లో. అయినా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అంటే రాజ్యసభకు లోక్సభలకి నాయకునిగా నామినేట్ చేశాడు రామారావు గారు. అతన్ని పార్టీ మన రాజ్యసభలో గ్రూప్ లీడర్ అంటే పార్లమెంటరీ పార్టీ నాయకునిగా అతన్ని గుర్తించింది. అంతే. బట్ ఈజ్ నాట్ రికగ్నైజ్ అపోజిషన్ కాదు, ప్రతిపక్ష నేత కాదు. అంటే ఇన్ని అబద్ధాలు చెప్పి లెటర్ రాసి ఎవరు అడ్వైజరు అనే బ్రోకర్ ఎవరు మన పేరేంటి సజ్జల రామకృష్ణ ఇప్పటికీ ఏదో బుక్కులు రెఫర్ చేస్తాడు. ఎక్కడిచ్చిండా జనార్దన్ రెడ్డి గారికి చూసుకోండి ఇక్కడ ప్రొసీడింగ్స్ లో. క్యాబినెట్ ర్యాంక్ అంటే 88, ఇది 77 కంటే ముందు చట్టం లేదు, 77లో చట్టం తెచ్చారు. క్యాబినెట్ ర్యాంక్ అయింది. అపోజిషన్ లీడర్ అంతకుముందు రికగ్నైజ్ చేసేవారు 77 వరకు 10% ఆఫ్ స్ట్రెంత్ ఉంటే, కానీ 77 తర్వాత ఏం చేయాలంటే ఫెసిలిటీ క్యాబినెట్ ర్యాంక్ అంటే క్యాబినెట్ మినిస్టర్ కు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం క్యాబినెట్ ఏ ఫెసిలిటీ అయితే ఉంటుందో కారు అలవెన్సెస్ ప్రోటోకాల్స్ అన్ని కల్పించింది, చట్టం తెచ్చింది. అటువంటిది ఏదైతుందో నువ్వు ఏమి తెలుసుకోకుండా అసలు దెర్ ఇస్ నో రికగ్నైజ్ చేయలేదు, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. అలాగే లోక్సభలో 2 సార్లు ఇవ్వలేదు. ఇప్పుడు 99 వచ్చింది కనుక రాహుల్ గాంధీ అనుకున్నారు, రాహుల్ గాంధీ ఇచ్చాడు. ఇది ఏమాత్రం తెలియకుండా, కానీ కాంట్రవర్సీ ఉంది దీంట్లో. ఇంతకుముందు ఇక్కడ నేనంటే ఒక పేపర్లో వచ్చారు, లీడింగ్ పేపర్, నేను పేపర్ పేరు చెప్పదలుచుకోలేదు, పెద్ద ఆర్టికల్ వచ్చారు. ఇట్స్ ఎ బిగ్ ఆర్టికల్ ఆన్ ఎప్పుడంటే ఇది 14th. లోక్సభలో ఆ సాంప్రదాయం లేవు. లోక్సభలో అధికార పక్షం కాకుండా అధికార సభ్యులు కలిగిన రాజకీయ పార్టీ నేతకు ప్రతిపక్ష హోదా ఇచ్చే సాంప్రదాయం లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదాపై చట్టం చేసిన 77లోనే 5వ లోక్సభ అధికారంగా ప్రతిపక్ష నేతను ప్రకటించలేదు. చట్టం 77 తెచ్చినట్టు ప్రకటించలేదు అంటుండు. తో అప్పుడు జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ 74 75 సీట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయింది ఎలక్షన్స్ బట్టి. వైబి చవాన్ అప్పటి వరకు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉండే, యశ్వంత్ రావు అంటాడు. ఎస్బి చవాన్ అంటే ఆయన కూడా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అశోక్ చవాన్ తండ్రి ఎస్బి చవాన్. బట్ వైబి చవాన్ ఈజ్ నెహ్రూ హయాం నుంచి ఉన్నాడు, అతను అపోజిషన్ లీడర్ అయింది. ఎప్పుడైతే 78లో కాంగ్రెస్ స్ప్లిట్ చేసిందో ఆవుదూడ నుంచి చేసింది. 78 జనవరి 1, ఫిబ్రవరి 25 ఇక్కడ కర్ణాటక ఎలక్షన్ అయింది. అయినాక ఆ మెంబర్ అప్పుడు ఏదైతుందో 73 74 మందిలో ఒక 8-10 మంది ఎంపీలే. మన దగ్గర 77లో 42కు 41 లోక్సభ గెలిచింది. 73 74 స్ట్రెంత్ ఉంటే దాంట్లో 41 ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఒక నీలం సంజీవరెడ్డి గారు 77లో గెలిచి వెంకట సుబ్బయ్య గారు ఓడిపోయి 41 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. 41లో ఒక 5-6 మాత్రమే ఉండ్రి. నేను అనుకుంటే ఎంఎం హాషం, వెంకట స్వామి, ఒక 3-4 ఏది అప్పుడంతా బ్రహ్మానంద రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్, విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ, వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. ఎన్నిక అయిన తర్వాత అక్కడ కర్ణాటకలో ఇక్కడ కాంగ్రెస్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ చెన్నారెడ్డి గారు, అక్కడ దేవరందర్, అప్పుడు ఎంపీలంతా మారారు. అప్పుడు వైపీ చవాన్ పోయి స్టీఫెన్ అని కేరళ స్టీఫెన్ అతన్ని ఏం చేసిందంటే అతను కాంగ్రెస్ 6లో ఉండే, బట్ ఈ జైంట్. బట్ రాజ్యసభ టర్మ్ అయిపోయింది ఆయన 78కు. ధరమ్ సింగ్ అని కర్ణాటకలో లోక్సభ సభ్యుడు బీదర్, ఇది ఇక్కడ ఇది మన బీదర్ రాయచూరు జిల్లాలో ధరమ్ సింగ్ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు. అతన్ని రాజీనామా చేయించి ఆ ఉప ఎన్నికలో ఎన్నిక చేయించి ఆయన ఫ్లోర్ లీడర్ చేసింది. రికగ్నైజ్డ్ ఫ్లోర్ లీడర్ అంటే మోర్ దాన్ 55 కాంగ్రెస్ అయ్యాయి. చరణ్ సింగ్ గవర్నమెంట్ లో మళ్ళీ ఎవరు ఈ వైపీ చవాన్, బ్రహ్మానంద రెడ్డి 6 కాంగ్రెస్ అంతా మంత్రులు అయ్యారు. బట్ రికగ్నైజ్ ఏమైంది, వైపీ చవాన్ పోయి స్టిఫెన్ అయ్యాడు. కానీ పత్రికలు ఏమైంది, 77లో చట్టం తెచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పాడు.